గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిత్రులారా, ముందుగా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అవార్డులు, నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ప్రధాని ఒక గద్దరు అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు. వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు. అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడి సురేష్ గారు, జయరాజు గారి అవార్డుకి, కాంతారావు గారి అవార్డుకి, అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డును కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరూ ఎందుకు పిలిచానంటే, ఎందుకు విజ్ఞప్తి చేశానంటే, రీసెంట్ గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనుభవం చేస్తారు. అనేక చర్చలు జరుపుతూ పరిస్థితుల దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాంటి సంఘటన నిర్మాతలందరూ కూడా తీవ్ర వికాసం జరిగింది. ఈ మధ్య రీసెంట్ గా విషయం ఏంటంటే, హరిహరి వీరమల్ల మీ సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ అని ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తున్నది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేష్ గారు మారడం అనేది ఇంకొక కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తాను ఇప్పుడు చెప్పలా. పోయిందని చెప్పినాడు. దట్టు కోసం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యం ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నార్మ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో వాళ్ళ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొరికి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. నార్మ్స్ ఇట్స్ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకా 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నార్మ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 10 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరారవ్యాలు మనకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత స్వర్గం ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతిని చేసిన మహనీయుడు. అయితే పొలిటీషియన్, యాజ్ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఇవాళ ఒక జనసేన పార్టీ పెట్టి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారంటే మన మొత్తం గర్విస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తుంచుకోవాలి. చంద్రబాబు నాయుడు సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారు ఏ దుర్మానం కావు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆశించాలంటే కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు, ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతున్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అర్హరమైన టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాలు ఉన్నప్పుడు రండి, మనం సిద్ధం చేసుకుంటా రండి, మార్గంలో రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద నూరు ప్లే చేసి ఉంటే ఒక చలచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుంటుంది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వల్ల చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలసిపోతున్నాయండి. వాళ్ళు మీరు నమ్మండి సార్. వై బికాస్ ఆల్ మాస్ పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పైన సింగిల్ థియేటర్ 300 పైసలకు వచ్చాయి.
సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్ లో రేట్స్ ఎంత ఉన్నాయి ఇవాళ? ఎంత పీపచ్చిన రేట్స్. ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200 300 ఇలా అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశం సినిమా పరిశ్రమని సామాజిక వినోదం, అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కానీ సింగిల్ థియేటర్ రక్షించుకోవాలి, దాని పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. మీరు ఎందుకు పరిస్థితి పెట్టారంటే సిన్స్ 25 years ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రుల కేఎల్ నాన్నగారు ఉన్నప్పుడే పుట్టుకుని అధ్యక్షుడుగా మేము విజ్ఞప్తి చేశాం కాలా, సికేఎల్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా, కేఎల్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా. అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంట్లు వేశాం. అక్కడ సురేందర్ రెడ్డి గారు, నట్టి కుమార్ గారు, మోహన్ గారు, బెక్క వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మంది ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేశ్వరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కేసీ రామారావు గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి దాన్ని 18 చదివిగా ప్రకటించారు. ఏం చేసినా ఏమీ కాదా. వెళ్ళి స్వయంగా నేను రామారాయణ గారు రికార్డ్ చేశా, నారాయణ పర్సెంట్ సిస్టమ్ కావాలి, అది ముందు ఈ సిస్టమ్ ఉండకూడదు, రోడ్డు సిస్టమ్ ఉండకూడదు, నేను స్పేస్ అయితే మాట్లాడతాను మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కిచ్చేసి అయ్యారు. అది తత్తిని బలపడం కాల. ఆ తర్వాత 16 గారిని రికార్డ్ చేశాం. నారాయణమూర్తి అందరూ చర్చించుకునే విషయం కదా, ఏది నుంచి చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం. అందరూ ఏం చెప్తే అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాల. గిరిరాజ్ గారిని రికార్డ్ చేశాం. నిజంగా గిరిరాజ్ గారిని పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆర్టిస్ట్ లో. కానీ బలపడడం కాల. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసులు ఉన్నారు ఇంట్లో. మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, శ్రీ కళ్యాణ్ గారు అందరం మీట్ అయిన తర్వాత విజయనగర నాగేశ్వర గారు డిస్ట్రిబ్యూటర్ తెలంగాణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఏ సిస్టమ్ కావాలి? ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలి. కొందరు రకరకాల మారుతున్నప్పుడు ఈ తప్పకుండా పేరుతో ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాని ముందు మీరు తీసుకురండి అని విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు తీసుకుని వెళ్ళారు. కానీ బలపడడం కాదు, ఇంప్రూవ్మెంట్ కాల. లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారికి వెళ్ళాం, ఇది రైట్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ వేసి పెడుతుంటాం చెప్పడం కానీ ఈశ్వరే కానీ ఆయన కృషి చేశాడు. మరీ పడపడడం కాదా. సో దిస్ ఇస్ ది వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్, ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్. నాట్ క్లియర్ అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొనుక్కొట్టే దశలో హరిహరి వీరమ్మకి దీనికి ఒక లింక్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క దోసేసేసి హరిహరి వీరమ్మని ఫోకస్ చేయాలంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పరులు కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి, రాజులు మేము కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజల సమస్య పరమగట్ట కొడితే లోపలికి వెళ్ళేవాళ్ళు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రక్తబంధ పెట్టేవారు. ఈ ప్రజలకు ఏ సమస్యలు రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడికి తీర్పు చెప్పేవారు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇక మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా న్యూస్లో కూడా ఎందుకంటే ఇండస్ట్రీని పిలిచి రండి మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడగలమండి? మేము బిడ్డలు అండి, మేము చిన్న స్టేట్, మేము ఓటేసేవాళ్ళు, మేము లెక్కించేవాళ్ళు, మీ బిడ్డలు ఉన్నాం. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్, బట్ సేమ్ టైం యూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% టేకింగ్. కార్పొరేట్ సెటప్ తో కూడుకుని ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో
ఆ కార్పొరేషన్ అందరూ కూడా వాళ్ళు పేరు కట్టింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కే ఉంది. సింగిల్ థియేటర్ ఉన్న మనవాళ్ళు ఎక్కడోళ్ళు ఒక ఫ్యాషన్తో కట్టుకున్న వాళ్ళు, ఈ తల్లి నమ్ముకున్న వాళ్ళు, సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా, సినిమా హాల్, ఒక దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి. బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేషన్ వచ్చేసిన తర్వాత చరిత్రాపరి ప్రత్యాప జనమాయన పదమయాన్ని పెంగల్ నాయకుడు కూడా మాయాపదాలు చెప్పినట్టు ఇవాళ వాళ్ళకి ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఇంప్రూవ్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచన దానికోసం ఇంప్రూవ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నం మీటింగ్ లేదు, ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25 వేలు బట్టి రావణ కాష్టంగా కావాల్సిన ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళా పక్కకి దోసేయకుండా, ఏదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళా అడ్రస్ చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ కొనుక్కొచ్చి ఇంప్రూవ్ చేసి సగటు నిర్మాతలు బతికించండి. అప్పుడే మా సినిమా చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. ఇవాళ మళ్ళా సినిమా చూడాలంటే జనం రావాలి. జనం రావాలంటే బరువు పదిహేను పెడతారు, రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొంత డబ్బులు పెట్టి కాంతం ఆ ఓటీలు వస్తువులు చూద్దాంలే. ఎన్ని సినిమాలు వాళ్ళకి బాగా వస్తున్నాయండి, పర్సెంటేజ్ సిస్టమ్ తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలు, సగటు నిర్మాత పథకాలు 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలు నా మౌరు ఉండాలి సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలు కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆలోచన తీసుకోవాలి, మనం కలవాలి. ఆనందించండి, మీరు వెళ్ళండి, కలవండి, మీరు డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇంకా రేట్లు ఈ రేటు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు దగ్గర మాట వచ్చిందా? థ్యాంక్ యూ. మైకి రాదంటే ఇక ఈ రేట్లు విషయం మాట్లాడేసి మీరు నిన్న పని చేసుకుంటాను, మీరు డిస్టర్బ్ చేయండి. సురేష్ అన్న, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో పనులు మొదలైన తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఒక నేల, ఒక బెంచి, ఒక కుర్చీ, ఒక పార్టీలే తరగతులు సృష్టించింది. ఈ నేల లేదు, బెంచి లేదు, ఒకటే క్లాసు అంటే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, ఇక రేట్లు మీద ఏమవుతున్నాయి? సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్లు అందరూ కూడా హాండర్ చేయాలి. అలాగే హాండర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది భారత చిత్ర నిర్మాతలు వాళ్ళు వేల కోట్లు పెడతారు. ఓకే, హ్యాట్సప్, సెల్యూట్. కాబట్టి ఉండే పెద్దలు మనం గర్విస్తున్న సంతోషమే. కానీ అలా పెట్టి నిర్మాతలు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పడం తమ్ముడు గారు నేను చెప్తున్న ప్రేమగా, ఆ రకంగా పెట్టడం వల్ల, దాన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది ఎంతమంది, పేదవారికి సినిమా ఉంటుంది, డబ్బు ఉన్నవారికి సినిమా ఉంటుంది. డబ్బు ఉన్నవారు హ్యాపీగా చూడవచ్చు, పేదలు ఎక్కడ చూస్తారు, అప్పు సప్పు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచితే పాప్కార్న్, బీభత్సు రేట్లు ఇస్తే కనీసం 1000 రూపాయలు 10 ఉంటేనే కానీ కూడా సినిమా చూడలేకపోతాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా తక్కువ వస్తుంది. సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదే ధర్మం అండి, ఇదే సంక్షేమ రాజ్యం అండి. రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఒక రేట్లు పెట్టి రేట్ల హామీ చేయాలి. వై? బికాస్ మీరు భారీ మెట్లు పెడుతున్నా తట్టుకోండి, మీరు గొప్ప చేస్తున్నారు తీయండి, మీరు గర్విస్తున్నాం. ప్రేక్షకులు ఏంటంటే సినిమా బాగుంటుంది కదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటుంది చూసాల చూడు, రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడుతుంది. వారి సినిమా తీస్తున్నారు, ఓకే, సెల్యూట్. దాన్ని వారి మీద రుద్దకూడదు. బాగుంటే ఆడప్పుడు వారు ఏం చెప్తున్నారు, ఆడపుతో కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ, హాలీవుడ్ లో 10 కమాండ్మెంట్స్
సోషల్ పెట్టి మీద తీశాడు ఆయన. మామూలు బడ్జెట్ వేలాది కోట్ల సినిమాలు తీశాడు ఆయన. అండ్ బెల్హార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా హిట్స్ అండ్ డాన్ ద వీల్డ్. ఆ సినిమాలకు ఆ రోజులలో కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోటాను కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా? గూసుపళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు. మేము టెలికామని చూసాం, మేము బెన్హార్ చూసాం, చాలా ఖర్చు పెట్టాం, రేట్లు పెంచండి అని అడగలా. మొగలాయజాం అని జీపీసీ గారు షోలే మామూలు సినిమా మొగలాయజాం మీరు నమ్మడం 9 years చూశాడేనా? అప్పు సప్పు మొత్తం పేపర్ మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ ముందు నేను చాలా అప్పసప్పులైపోయాను. 9 years పెట్టింది, చాలా కోట్లు పడేశాను, నాకు రేట్లు పెట్టండి అని క్లాసులు అడగలా. సిస్టమ్, సిస్టమ్ ఏం రేట్లు ఆ రేట్లు సినిమా రిలీజ్ చేశాడేనా? నేను నమ్మని సినిమా పేపర్తో హిట్. నమ్ముతారా తమ్ముళ్ళరా? బెల్హార్ అండ్ టెలికామన్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని పెట్టి కేసీపీ గారు మొదలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తే 2 కోట్లు పెట్టండి. సో పంపిణీ ఫీల్డ్ లవ్ కుసా శంకర్ రెడ్డి గారు తీశారు. 5 ఏళ్ళు పెట్టింది, నాకు 5 ఏళ్ళు పెట్టింది, నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి రేటుకుంటున్నారలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years అయిన సినిమా ఇప్పుడు దాకా లవ్ కుసా ఇప్పుడు హిట్ తెలుసు ఇండస్ట్రీలో. ఆయన అడిగిన డబ్బులు రేట్లున్నారలా, ఏ రేటులో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశారు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కులో లాభాలు వచ్చాయి, బర్రెల్లో డబ్బులు వచ్చాయి. షోలే జీపీఎస్ అడగదా? ట్రక్కులో లాభాలు తీసుకున్నాడనా? కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 week ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా థియేటర్ మీరు ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు తమ్ముడు మన సినిమా చూసేవాళ్ళ, తమ్ముడు ఏ సినిమా చూసుకుంటే సినిమా కూడా ఉందండి కానీ చాలా రేట్లు పెరిగేసారండి. ప్లాస్టిక్ నా ఫేవరెట్ యాక్టర్ కావాలి, డబ్బులు అప్పు చేయండి కష్టమైంది, చూడకపోతున్నానండి. ఆ రకంగా ఇంత డ్యామేజ్ అయిపోయింది సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయి, హ్యూమన్స్ రెస్పెక్ట్ నామ్స్, హ్యూమన్స్ రెస్పెక్ట్ సిస్టమ్ అన్నింటి నుంచి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నారో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమా వినోదం, ఆ వినోదం జరుగుతుంది ఈ రకంగా పెట్టి. సో దిస్ ఇస్ మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పండి, దిస్ ఇస్ నేను నమ్మం తమ్ముళ్ళరా? ఈ భారత చేస్తున్న నిర్మాతలు గవర్నమెంట్ ఇస్ ద బ్లాక్ మార్కెటింగ్ ఇండియన్ ఫ్రీజింగ్ ద రైట్స్. ఆ కరెక్ట్ కాదు. అలా పెంచకుండా అందరూ కూడా ఇష్టం పెట్టి సగం మాత్రం బతికించి పెన్షన్ సిస్టమ్ కాపాడండి, అది వచ్చిన చేయండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు చేయండి. ఇదే నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అలాట్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.